వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్లౌజెస్ అయితే చూస్తున్నారు కదా, మనం గిన్నెలు తోమడానికి స్పాంజెస్, బ్రషెస్, లిక్విడ్స్తో యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ గ్లౌజెస్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, హ్యాండ్కి వేసేసి కొంచెం లిక్విడ్ వేసేసుకొని గిన్నెలు తోమేసామనుకోండి, తెల్లగా అయితే అవుతాయి. ఎంత దట్టిగా ఉన్న గిన్నెలు కూడా ఈజీగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే సింక్ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ గ్లౌజెస్ అయితే. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇవి కూడా మనకు నార్మల్గా ఇలాంటి సిలికాన్ బ్రషెస్ తీసుకుంటే తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. ఇందులో మనకు కొత్తగా వచ్చిన ఈ సిలికాన్ బ్రషెస్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. దీంతో అయితే మనమైతే గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడండి, మనము గిన్నెలతో పాటు సింక్ క్లీన్ చేయొచ్చు. ఏదైనా వేడివేడిగా గ్లాస్లో పాలు కానీ ఇంకేదైనా ఉంటే గ్లాస్ కూడా ఈ దానిపైన అయితే పెట్టుకోవడానికి అయితే ఈ సిలికాన్ బ్రషెస్ సూపర్గా అయితే అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, గిన్నెలు తోముకోవడానికి ఎక్కువగా లిక్విడ్, బ్రషెస్, స్పాంజెస్ ఇట్లా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ మిషన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. దీనికి ఒకటి మనకి హ్యాండిల్ అయితే ఉంటుంది. ఇట్లా బ్రషెస్ అనేటివి పైన అయితే పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది కదా స్టిక్, దానికి ఇలా బ్రష్ తీసేసుకొని కొంచెం సైడ్కి అయితే లిక్విడ్ అయితే ఉంటుంది. ఆ లిక్విడ్ తీసేసుకొని ఇలా గిన్నెలు కనుక తోమామనుకోండి, మన చెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఫాస్ట్గా గిన్నెలు అయితే తోముకోవచ్చు. ఇంకా ఎంత మాడిపోయినా కానీ ఆ గిన్నెలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా మనం స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బటన్ ఒకటి అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే బ్రష్ అనేది డస్ట్బిన్లో అయితే వేయచ్చు. అండ్ సింక్ కూడా చూడండి ఎంత ఈజీగా మనకు కార్నర్స్కి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, క్వాలిటీ కూడా. అండ్ చూసారు కదా ఈ బ్రష్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే అర్థమైపోయింది కదా. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇలా తీసి రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకు మిల్క్ పౌడర్ కానీ కాఫీ కానీ ఇంకా టీ ఇలాంటివి ఏవైనా మిక్స్ చేసుకోవాలనుకుంటే మనం నార్మల్గా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి బాటిల్స్ అయితే దొరుకుతాయి. ఇందులో మనం ఏదైనా పౌడర్ వేసేసి పైన బటర్ ఉంటుంది, ఫ్రెష్ చేస్తే మిక్స్ అయిపోతుంది. చాలా యూజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ చిన్న చిన్న బాక్సెస్ అనేది మనకి 100% ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనం కుక్ చేసినప్పుడు ఆయిల్లో ఎక్స్ట్రా ఫుడ్ మిగిలిపోయినప్పుడు ఆయిల్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా మనం ఫిల్టర్ అయితే చేసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా పప్పులు కానీ ఇంకేవైనా ఉంటాయి కదా మనకి మసాలాలు, ఇలాంటివి చిన్న చిన్న బాటిల్స్లలో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ చిన్న బాక్స్ అనేది మనకైతే యూజ్ అయితే ఉంటుంది. పైన చిన్న జాలి అయితే ఉంటుంది, దాన్ని తీసేసి ఇలా బాటిల్స్లలో మనం సోయా సాస్, వెనిగర్స్ ఇంకేదైనా కానీ పోసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ చిన్న బాక్సెస్ అయితే నాకైతే యూస్ఫుల్ అనిపించింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే, మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. మీరు ఈజీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి టిప్స్ కూడా మీకు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే నా ఛానల్లో అయితే ఉంటాయి. వీడియో స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇలాంటి బాక్స్ కనుక మనం వాల్కి పెట్టుకుంటే కిచెన్ దగ్గర చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. కింద అయితే మనకి 4 క్లిప్స్ అయితే ఉన్నాయి. పైన వచ్చేసి మనకు నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, స్పూన్స్ కానీ ఈజీగా మనం అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కింద 4 క్లిప్స్ అయితే ఉన్నాయి కదా. ఈ క్లిప్స్కి ఇంకా ఏమైనా హ్యాంగ్ చేసేట్టు ఉంటే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. స్పూన్స్కి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇందులో పడిపోతే తీసేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా డిఫరెంట్ బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూడండి, ఈ బాక్స్ అయితే మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది. కింద కూడా దీనికి మనకి ట్రాన్స్పరెంట్ బాక్స్ ఉంటుంది. మిడిల్లో ఇలా మనకి హోల్స్ ఉన్న బాక్స్ పెట్టేసుకొని ఇట్లా 1 సైడ్ స్పూన్స్, స్టిక్స్ అండ్ నైఫ్స్, సీజర్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే చూడండి కింద పడిపోయింది, తీసేసి రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ బాక్సెస్ అయితే వాల్కి పెట్టుకోవడానికి స్మాల్ ఫ్రిడ్జ్ లాగా అయితే పనిచేస్తుంది. వేలు పెట్టేసి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటాం కదా. కిచెన్లో ఈ స్మాల్ ఫ్రిడ్జ్ మనకి జస్ట్
49 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి స్మాల్ 4 బాక్సెస్ అయితే ఉంటాయి. చిన్న క్లిప్ లాంటిది మనకి ఈ బాక్స్కే ఉంటుంది. ఇలా బటన్ ప్రెస్ చేయగానే మనకైతే పైన ఉన్నవి ఏవైనా కానీ సాల్ట్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ మనకు ఆ కప్లోకి అయితే వస్తాయి. నాకైతే యూజ్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా చూడండి, గిన్నెలు తోముకోవడానికి మనము ఎక్కువగా సోప్స్, లిక్విడ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. బ్రషెస్ కూడా డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ బ్రష్ అయితే చాలా బాగుంటుంది. ఎలా యూజ్ చేసుకోవాలంటే లిక్విడ్ అనేది ఉంటుంది కదా, లిక్విడ్ అనేది పైన క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత క్యాప్లో మనకైతే కావాల్సినంత లిక్విడ్ అయితే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఇట్లా పైన బటన్ ఉంటుంది కదా, బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎంత లిక్విడ్ కావాలంటే అంతే వస్తుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆఫ్లైన్లో కూడా మనకు ఐకియాలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు ఐకియా సైడ్ వెళ్ళినప్పుడు తీసుకోండి. 199 రూపీస్కి సూపర్ క్వాలిటీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇంకా మనం గిన్నెలు తోముకోవడానికి, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి, షూ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా సింక్ క్లీన్ చేయడానికి, ట్యాప్స్ క్లీన్ చేయడానికి, ఇలా డిఫరెంట్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఈ మిషన్ తీసుకుంటే మనకి బ్రషెస్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా క్లీన్ చేసుకోవడానికి యూస్ అయితే ఉంటుంది. ఈ హోమ్ క్లీనింగ్ స్టిక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి, మనము చిన్న స్టిక్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఈ స్టిక్ అయితే చాలా సన్నగా ఉంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే పెద్దగా ఉంది. ఎంత వాటర్ ఉన్నా చాలా ఫాస్ట్గా ఈజీగా మనం అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. దీంతో ఇల్లు ఊడ్చుకోవచ్చు అండ్ తుడుచుకోవచ్చు, బాత్రూమ్ కూడా కడగవచ్చు. 3 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ స్టిక్ అయితే నాకైతే సూపర్గా అయితే నచ్చింది. ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడానికి, వాష్ బేసిన్ క్లీన్ చేయడానికి, స్టవ్ క్లీన్ చేయడానికి, మిర్రర్స్ క్లీన్ చేయడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి ఆల్ ఇన్ 1గా యూజ్ చేసుకునే ఈ హోమ్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే సూపర్గా అయితే ఉంది. అండ్ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా కూడా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండానే మనం బాత్రూమ్ అనేది అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మిర్రర్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ 1గా యూజ్ చేసుకునే ఈ మిషన్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇంకా మనకు వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రఫ్గా ఇట్లా మనం క్లీన్ చేయడం వల్ల టైల్స్ కానీ ఇంకా వాల్స్ కానీ ఏవైనా కానీ సూపర్ క్లీన్ అయితే అవుతాయి. తల మెరిచిపోతాయి. మనం చేతితో కూడా క్లీన్ చేసినా అంత క్లీన్ అయితే అవ్వదు. ఈ మిషన్ అయితే ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చాయి అనుకోండి, నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవుతుంది. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మీకు కావాలనుకుంటే ఎలా కొనాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. యూట్యూబ్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, నేను మీకు ఆ లింక్ అయితే ఇస్తాను. లింక్ ఇచ్చిన తర్వాత మీరు కొన్ని టిప్స్ యూజ్ చేసుకోండి. ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, ఒరిజినల్ రివ్యూస్ కూడా ఉంటాయి, కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. వీటన్నిటిని చెక్ చేసుకొని మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మీ మనీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు. ఇలాంటి చిన్న టిప్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా మనీ కూడా సేవ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.